కీలకమైన రీసెర్చ్ సంస్థలు ఈ భారతదేశంలో బీసీలను ఈ మీడియా సంస్థలు ఎందుకు పట్టించుకుంటలేవని రీసెర్చ్ చేసినాయి. రీసెర్చ్ చేస్తే ఆ రీసెర్చ్లు ఏంటి అంటే, హూ టెల్స్ అవర్ స్టోరీస్ మ్యాటర్స్, మా 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 చరిత్రలు మా 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 కథలు ఎవరు చెప్తారు అనేటువంటి అంశం మీద ఇగో ఈ సంస్థ ఆక్స్ఫామ్ ఇండియా అనేటువంటి సంస్థ 2019 నుంచి 2020 వరకు రీసెర్చ్ చేసింది. 121 లీడర్షిప్ పదవుల్లో 106 మంది అగ్రకులాలకు చెందిన వాళ్ళే ఉన్నారు, 88%. ఎస్సీ ఎస్టీ లేరు. 16,000కు పైగా వ్యాసాల్లో 16,000కు పైగా వ్యాసాలు రాసిన పత్రికలలో 60% వ్యాసాలు అగ్రకుల రచయితలవే. కులాల ప్రస్తావన కేవలం 1% మాత్రమే. కులాల ప్రస్తావన కేవలం 1% మాత్రమే. ఇది నాది కాదు, ఒక ఆక్స్ఫామ్ అనేటువంటి రీసెర్చ్ సంస్థ చేసినటువంటిది. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోవచ్చు. ఇది హూ టెల్స్ అవర్ స్టోరీస్ మ్యాటర్స్ అనేది దాంట్లో ఉంటుంది, మీరు దాంట్లో చూసుకోండి. ఇది ఇంకా ఇన్డెప్త్కు పోతే సేజ్ జర్నల్స్ మీడియా టాప్ పోస్టుల్లో ఇగో వాళ్ళ రీసెర్చ్ ఎప్పుడు 2019లో చేసిన రీసెర్చ్లో మీడియా టాప్ పోస్టుల్లో 85% అగ్రకులాలకు చెందినవి. టాప్ పోస్టులు ఏది? ఎడిటర్సు, చీఫ్ ఎడిటర్సు, సిఇఓలు. ఓబీసీలు కేవలం 4% మాత్రమే ఉన్నారు. కుల సమస్యలపై కవరేజ్ పక్షపాతంతో కూడి ఉంది. ఈ దేశంలో ఈ కులాల చట్రంలో చిక్కుకొని నలిగిపోతున్నది అత్యధికంగా బీసీలు. ఈ బీసీలకు సంబంధించి ఈ పత్రికలలో 1% కూడా చర్చ జరగడం లేదు అనేది మొత్తం ఈ రీసెర్చ్లో బయటపడ్డది. ఇక్కడ వ్యాసాలు 16,000కు పైగా వ్యాసాలు రాసిరు. 16,000 వ్యాసాలు ఎప్పుడు 2019 నుంచి 20 మధ్యలో అన్ని పత్రికలలో కలిపి 16,000 వ్యాసాలు రాస్తే 60% వ్యాసాలు అగ్రకుల రచయితలే. 1% మాత్రమే కులాల గురించి రాసిరు, మన కులం గురించి 1%. ఇక ఇంకో ఎవిడెన్స్ 2025 సంవత్సరాల డేటా చెప్తోంది. అగ్రకులాల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. డిజిటల్ మీడియాలో కూడా వారి ప్రభావం విస్తరించింది. 2020లో ఈపీడబ్ల్యూ ఎకనామిక్ పొలిటికల్ వీక్లీ పత్రిక రీసెర్చ్లో తేలినటువంటి అంశం ఇది. ఇవి సొంత కవిత్వాలు కాదు, ఇవి వాస్తవాలు. ఇక దేశవ్యాప్తంగా 315 నిర్ణయాధికారులలో 90% అగ్రకులాలకు చెందిన వారిలో బ్రాహ్మణులు 49%, ఎస్సీ ఎస్టీలు కేవలం 0 మాత్రమే ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు లేరు. మనం చెప్పుకున్న 12% మాత్రమే బీసీలు. 12 కూడా కాదు, 4% పై చిలుకున్నట్టు. దేశవ్యాప్తంగా 315 నిర్ణయాధికారులలో అంటే ఇది చేయాలి అని ఆదేశించే దాంట్లో 90% అగ్రకులాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. 90%. ఇక్కడ మన తెలంగాణలో రెడ్లెట్లయితే వివిధ పొజిషన్లో కూర్చొని కొల్లగొడతా ఉన్నారో ఇది సిఎస్డిఎస్ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ అనేటువంటి సంస్థ చేసిన రీసెర్చ్లో తేలింది. ఇక ఇంకొక చూద్దాం. అగ్రకులాలకు చెందిన మీడియా యాజమాన్యాలు సమాజంలో స్థిరమైన ముద్రలు, స్టీరియోటైపులు పెంపొందిస్తాయి. లోయర్ కులాలపై ప్రతికూల దృక్పథాన్ని ప్రదర్శిస్తాయి. మన లోయర్ కులం, మన బీసీలకు సంబంధించిన వార్త వచ్చినప్పుడు అత్యాచారాల వార్త, పెన్షన్ల వార్త, యూరియా కొట్లాట వార్త, ఆత్మహత్యల వార్తలే. అభివృద్ధి వార్తలు, అసలు అప్పర్ క్యాస్ట్ అంటేనే అభివృద్ధి అనేటువంటి వార్తలు దొంగతనంగా తీసుకొస్తాయని 2009లో ఇగో ఇంటర్నేషనల్ జర్నల్ ఫర్ రీసెర్చ్ ఇన్ అప్లైడ్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ అనేటువంటి సంస్థ రీసెర్చ్లో తేలింది. ఇవి సొంత మాటలు కాదు. ఇక చివరగా ఆన్లైన్ ఆర్టికల్స్, ఆన్లైన్లో వచ్చే ఆర్టికల్స్ ఉంటాయిగా 72% అప్పర్ కులాల రైటర్లవే. అప్పర్ కులాలే రాస్తారు ఆన్లైన్లో. రైట్. కుల ఆధారిత అత్యాచారాలు అయితే ఉద్దేశపూర్వకంగా తొలగించబడతాయి. కుల ఆధారిత అంటే ఒక అప్పర్ క్యాస్ట్ తోడు లోయర్ మన బీసీలను ఎవరైనా రేప్ చేసిననుకో అది ఉద్దేశపూర్వకంగా తప్పిస్తారట, వార్త రాకుండా, లేదా తక్కువగా చూపబడతాయి. 2004లో ద డాక్ అనేటువంటి సంస్థ రీసెర్చ్లో తేలినటువంటి అంశం ఇది. సో దీన్ని బట్టి ఫోర్త్ ఎస్టేట్ ఎవరి చేతిలో ఉంది మీరు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి బైసప్. ఇంతకంటే ఎక్కువ ఉదాహరణలు నేను చెప్పలేను, కానీ ఒక్కసారి ఈయన ఉన్నాడు కదా,
ఇట్లా క్యాస్ట్ అని అనుకుంటా ఉంటే బయట చిన్న జపాన్, రష్యా, కొరియా వాళ్ళు అభివృద్ధిలో దూసుకుపోతున్నారని చెప్పి ఈయన అంటా ఉన్నాడు. మనది క్యాస్ట్తో నిర్మించిందే. వాళ్ళు దూసుకపోవాలంటే ఆ దూసుకపోయేటోళ్ళు ఏడున్నారు, అందులో క్యాస్టిజం ఏడుంది, ఈడెందుకు ఉంది? ఓన్లీ అప్పర్ క్యాస్ట్ చేతిలో మీడియా ఉంది కదా. ఇప్పుడు 4 ఎస్టేట్లు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి కదా. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా బాయ్ సాబ్? కనీసం అదన్నా చేయండి, చెప్పండి. నేను చెప్పింది అర్థమైందా? నేను చెప్పిన అంశం మీకు అర్థమైందా? అర్థం కాకపోతే సుదర్శన్తో మళ్ళీ సపరేట్ సెషన్ పెట్టిస్తుంది. దాంతో అసలు ఏం జరిగిందనేది ఇంకా ఇండెప్త్ చెప్పంటే చెప్తాడు. ఇది మీకు పక్కా దీని మీద డిబేట్కు ఎవరు రాడు నాతోటి, ఎందుకంటే తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు ఇదంతా అక్యురేట్ కన్ఫర్మ్ డాటా అనేది వాళ్ళందరికీ తెలుసు. ఎవరు డిబేట్కు రాడు. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంది? ఇప్పుడు మన చేతిలో ఉన్నదేంది? మీడియా మన చేతిలో లేదు. మన చేతిలో ఉన్నదేంది? ఓన్లీ సోషల్ మీడియా. ఓన్లీ సోషల్ మీడియానే మన చేతిలో ఉంది. ఫేస్బుక్, ట్విట్టరు, ఆ తర్వాత ఇన్స్టాగ్రాము, ఇంకా వాట్సప్, ఇవి మన చేతిలో ఉన్నాయి. మరి మన చేతిలో అవి లేనప్పుడు మన సమాజంలో కదలిక లేదు. ఇవాళ ఈ సోషల్ మీడియా మన చేతుల్లోకి వచ్చిన తర్వాత ఇవాళ బీసీలలో కదలిక వచ్చింది. ఎందుకంటే సోషల్ మీడియాలో బీసీలు బలంగా వాదన వినిపిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఓ రెడ్ అయిన కామెంట్ పెడితే ఇంకా ఈయన దీనికి అంత వాకెట్టాడు, కానీ ఇప్పుడు అట్లా చేస్తలేడు. నువ్వు ఎట్లా పెడతావు ఈ కామెంట్ అని ప్రశ్నిస్తూ ఉన్నాడు బీసీ వాడు. ఇప్పుడు భయపడతా ఉన్నారు, ఎందుకంటే సోషల్ మీడియా. అందుకోసమే సోదరులారా నేను చెప్పేది అదే, తెలంగాణ రాజ్యాధికార పార్టీ సోషల్ మీడియా బయాస్ మీద పోతా ఉంది. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, మీరు మొన్న నాది ఒక బయట చూసి ఉంటారు. ఎక్కడ మాట్లాడినాం దర్శన్, అది ఎవరో లోగో పెడితే ఏదన్నా చెప్పండి అని అన్నారు కదా మొన్న. నల్గొండలు అనుకుంటా, నల్గొండలో ఎక్కడన్నా ఏమన్నా మీరు చెప్తారా అన్న? మీడియా కంటే ఏ అగ్రవర్ణం మీడియాలో మా వార్త వచ్చినా పండబెట్టి తొక్తామని చెప్పిన. మీ అగ్రవర్ణం మీడియాలో మా వార్తలు రావడానికి వీల్లేదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కంప్లీట్గా సోషల్ మీడియా మీద నడుస్తుంది. మీ దొంగ పేపర్లలో, మీ దొంగ పత్రికలలో, మీ దొంగ ఆర్టికల్స్లలో బీసీ ఉద్యమాలను అత్యంత చిన్నగా చూపించి వెలమలు, అప్పర్ క్యాస్ట్ల ఉద్యమాలు చాలా పెద్దగా చూపించేటువంటి మీ దొంగ పత్రికలు మాకొద్దు. కాబట్టి బీసీ ప్రజలారా, మనం సోషల్ మీడియాని నమ్ముకోవాలి. ప్రతి బీసీ యువకుడికి ట్విట్టర్ అకౌంట్ ఉండాలి, ప్రతి బీసీ యువకుడికి ఇన్స్టా అకౌంట్ ఉండాలి, ప్రతి బీసీ యువకుడికి వాట్సాప్ ఛానల్ గ్రూప్ ఉండాలి, ప్రతి బీసీ యువకుడికి ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి. అందులో మన భావజాలం వ్యాప్తి చేయాలి. నేను చెప్పినటువంటి అంశాన్ని పెట్టి డిబేట్కు రమ్మని ఎవడని వస్తాడేమో. మీ అందరి కోసం మేము అహోరాత్రులు కష్టపడి నిద్రను బంద్ చేసుకొని మరీ ఇదంతా రీసెర్చ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వార్తలు మీ దొంగ అప్పర్ క్యాస్ట్ మీడియాలో రావద్దు. వార్నింగ్, ఇది వార్నింగ్, రావద్దు. ఇలా 4 సంవత్సరాలైంది, 4-5 సంవత్సరాలైంది శనార్థి తెలంగాణ దినపత్రిక. ఎక్కడన్నా చూడండి, ఇక 4 సంవత్సరాల నుంచి అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఒక పత్రికను ఒక ఉద్యమం కోసం తీసుకొస్తుంది శనార్థి. ఒక్క శనార్థి తెలంగాణ పత్రికలో కథనం వస్తే ఇప్పుడు వాళ్ళ గజగజ వణుకుతాయి. ఎందుకంటే ఇది బీసీలది కాబట్టి. బీసీల నుంచి ఒక పత్రిక వస్తే ఆ పత్రికను చాలా, అసలు అది పత్రికనే కాదన్నట్టుగా మాకు తెలుసు. మీ కడుపు ఉబ్బసం ఇదంతా తెలుసు. కానీ గుర్తుపెట్టుకోండి, రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీల అధికారంలోకి వచ్చినాక బీసీ మీడియా సంస్థలు, బీసీ చిన్న పత్రికలు, బీసీ జర్నలిస్టుల బతుకులు మారుతాయి. తెలంగాణ రాష్ట్రంలో బీసీల అధికారంలోకి వచ్చినాక ఈ 4th ఎస్టేట్ సంగతి తేలుతుంది, ఈ 2nd ఎస్టేట్ సంగతి తేలుతుంది, ఈ 3rd ఎస్టేట్ సంగతి తేలుతుంది, ఈ 1st ఎస్టేట్ సంగతి కూడా తేలుతుంది. ఈ ఎస్టేట్లలోకి మనం వచ్చినప్పుడే మన బతుకులు మారుతాయి. మనం రావాలంటే మన చేతిలో అధికారం ఉండాలి. అందుకోసమే బీసీ ప్రజలారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల అభివృద్ధికి, బీసీల రాజ్యాధికారానికి కమిట్మెంట్తో ఉంది. ఈ పార్టీలో చేరడం అంటే మీ పిల్లల భవిష్యత్తును, మీ భవిష్యత్తును నిర్మించుకోవడమే. ఇన్ని రోజులు ఈ అప్పర్ కులాల కోసం నమస్తే తెలంగాణ పత్రికను మనోళ్ళకి అప్పచెప్తారు. నువ్వు 150 పేజీలు బుక్ చేయాలరా, కాపీలు బుక్ చేయాలరా అని. మనకి ఏమెరక ఆ సర్క్యులేషన్ చూపెట్టి 1,000 కోట్ల రూపాయలు కొట్టుకపోయారు. సర్క్యులేషన్ చూపెట్టి
పని మనది, ఫలితం వాళ్ళకి. అందుకోసమే ఇతర పార్టీల జెండాలు, ఇతర పార్టీలకు జేజేలు కొట్టుడు, ఇతర పార్టీలను మనం జిందాబాదులు కొట్టుడు పనిచేసి ఒకే ఒక్కసారి మల్ల జన్మ లేదు, ఒకే ఒక్కసారి మన జాతుల కోసం, మన ఆత్మగౌరవం కోసం, మన వాటా కోసం, మన అధికారం కోసం ఒకే ఒక్కసారి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన నిలబండి సోదరులారా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్కన నిలబడండి. ఇది మన ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది, ఇది మనల్ని అధికారం వైపు తీసుకుపోతుంది. ఇప్పుడు అగ్రకుల పార్టీలకు, అగ్రకుల మీడియాకు ఇది ఒక్కటే భయం. ఎందుకు భయం అంటే వీళ్ళు పొలిటికల్ పవర్ కావాలంటున్నారు. వీళ్ళు సంఘాలు పెట్టుకుంటే ఏం కాదు, కానీ రాజ్యాధికారం అని పార్టీ పెట్టిండు కదా, ఇగో దీంతో భయం అవుతా ఉంది వాళ్ళకు. ఖచ్చితంగా మీరు భయపడాల్సిందే. దొంగలు మాత్రమే భయపడతారు. ఇందులో కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో కూడా ఎవడు పడితే వాడు పిరికోళ్ళు కాదు, కేవలం ధైర్యవంతులు మాత్రమే రావాలి ఇందులోకి. ధైర్యం ఉన్నటువంటి వాళ్ళే రావాలి ఇందులోకి. రండి, ఈ పార్టీలో చేరడానికి మీరు చేయాల్సింది ఒకటే, 9866524314కు మిస్డ్ కాల్ ఇవ్వండి. ఆ మిస్డ్ కాల్తో పాటు మీకు 2 లింకులు వస్తాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ లింక్ ఒకటి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాట్సాప్ ఛానల్ లింక్ ఒకటి వస్తాయి. ఈ రెండిట్లలో జాయిన్ కాండి. విస్తృతంగా ఈ పార్టీ మనది, మన కోసం, మన జాతుల కోసం మళ్ళీ జన్మ లేదని ఏకైక కంకణంతో ముందుకొచ్చిన ఏకైక బీసీ పార్టీ తెలంగాణ బీసీ పార్టీ. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇది మనది, మన అందరిది. మన సోదరులైనటువంటి ఎస్సీ ఎస్టీలను కూడా వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని మనం ఖచ్చితంగా ఎదుర్కొని వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా ముందుకు తీసుకుపోదామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. 4th ఎస్టేట్లో కూడా మన మీడియా ఎడిటర్ లేడు, మన ఛానల్ లేదు, మన పత్రిక లేదు. మన ఉద్యమం గురించి ఎందుకు రాస్తారు? వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో, ఎవరి ద్వారా అయితే బీసీ ఉద్యమం అణచివేయడం ఈజీ జరుగుతుందో వాళ్ళ వార్తలు కవర్ చేస్తారు వాళ్ళు. తస్మాత్ జాగ్రత్త బీసీ ప్రజలారా. ఈ పత్రికలు, ఈ ఛానళ్ళు మనవి కావు. ప్రతిరోజు శనార్థి తెలంగాణ పత్రిక మన ఆత్మగౌరవం కోసం వస్తున్న పత్రిక. దాన్ని నిలబెట్టండి. అలాగే ఈ శనార్థి తెలంగాణ యూట్యూబ్ ఛానల్ కానీ, ఈ క్యూ న్యూస్ కానీ, క్యూ న్యూస్ హెచ్డి కానీ దీన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇది మన ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది. ఇది డబ్బుల కోసం ఆలోచించేటువంటి వ్యవస్థగా నిర్మించలేదు. ఇది ఆత్మగౌరవం, ఆశయం కోసం నిలబడ్డది. ఇందులో చేసే ప్రతి రీసెర్చ్ ఈ ప్రజల కోసమే జరుగుతూ ఉంది. ఇక ఇప్పటిదాకా నేను 4th ఎస్టేట్ గురించి చెప్పిన కదా, ఇప్పుడు సుదర్శన్ వచ్చి అప్పర్ క్యాస్ట్ భజన ఎట్లుంటుందో పత్రికల్లో ఆయన వివరిస్తారు. ఇక రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మామూలు కాల్లో కాకుండా వాట్సాప్లో ఇవ్వండి. మిస్ కాల్ ఇవ్వండి. లింక్ వస్తుంది మీకు. ఆ లింక్ వచ్చిన తర్వాత ఆ లింక్ ఓపెన్ చేసి వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు ఆ లింక్ ద్వారా. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూ న్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూ న్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.